అసెంబ్లీలో కూటమికి తిరుగులేని మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా టీడీపీ ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది. ఇక మండలిలో అప్పర్ హ్యాండ్ సాధించడమే మిగిలి ఉంటోంది కూటమికి. శాసన మండలిలో బలంగా ఉన్న వైసీపీని వీక్ చేసేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇప్పటికే ఖాళీ అయిన 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు కూటమి ఖాతాలోనే పడనున్నాయి. ఇక 4 వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందేలా స్కెచ్ వేస్తోంది. అలా అయితే మరికొందరికి పదవులు దక్కడంతో పాటు మండలిలో తమ బలం పెరుగుతుందని స్కెచ్ వేస్తోంది. మండలిలో బలం పెంచుకునేందుకు కూటమి వ్యూహాలు. ఆ 4 ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందేలా స్కెచ్. అవిశ్వాస అస్త్రంతో మండలి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం. బంపర్ విక్టరీ కొట్టి ఏపీ అసెంబ్లీలో 164 సీట్లతో బలంగా ఉంది కూటమి సర్కార్. మొన్నటి వరకు రాజ్యసభలో కూడా పెద్దగా సభ్యులు లేకపోవడంతో వైసీపీ నుంచి పలువురిని చేర్చుకుని రిజైన్ చేయించింది. వాళ్ల రాజీనామాలతో ఖాళీ అయిన సీట్లలో తమ పార్టీ నుంచి పలువురు నేతలను పెద్దల సభకు పంపించింది. ఇక మండలి మీద ఫోకస్ పెట్టింది కూటమి. ఏపీ శాసన మండలిలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. దీంతో శాసన మండలిలో తమ సత్తా చాటేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యూహాలు రచిస్తూ వస్తోంది. అందులో భాగంగా వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించారు. ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, వల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకట రమణలు రాజీనామాలు చేశారు. వీళ్లు రాజీనామాలు చేసి నెలలు దాటుతున్నా మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించలేదు. మరోవైపు కూటమిలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేతల వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఖాళీ అయిన 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఎవరెవరికి ఇవ్వాలో ఓ నిర్ణయానికి వచ్చారట. 5 సీట్లలో 1 జనసేనకు ఇవ్వబోతున్నారట. ఆ సీటులో నాగబాబు మండలికి వెళ్తారని అంటున్నారు. ఇక బీజేపీ కూడా ఓ ఎమ్మెల్సీ సీటు అడుగుతుందని చెప్తున్నారు. కమలం పార్టీకిచ్చే సీటు రేసులో సోము వీర్రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక టీడీపీకి మిగిలేది 3 స్థానాలు మాత్రమే. కానీ సైకిల్ పార్టీలో పదుల సంఖ్యలో నేతలు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. అందుకే 4 వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందేలా స్కెచ్ వేస్తోందట టీడీపీ. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, వల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకట రమణల రాజీనామాలు ఆమోదించేలా మండలి చైర్మన్ పై ఒత్తిడి తేవాలని ఫిక్స్ అయిందట. అందుకోసం శాసన మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తోందట. దానికి వైసీపీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్సీలు కూడా మద్దతు ఇవ్వబోతున్నారట. అలా ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదింపచేసి తమ పార్టీలోని ఆశావహుల ఆశలు నెరవేర్చాలని అనుకుంటుందట టీడీపీ. ఇక టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈలోగా కొత్తగా నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 20న పోలింగ్ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి సంఖ్యాబలం బట్టి 5 సీట్లు కూటమి ఖాతాలోకే ఏకగ్రీవం కానున్నాయి. ఈ ఎమ్మెల్యే కోటాలో టీడీపీకి దక్కనున్న 3 సీట్లలో ఛాన్స్ దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కోట ఖాళీల్లో అవకాశం దక్కకపోయినా వైసీపీ సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాకైనా తమకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు స్పీడప్ చేశారు ఆశావహులు. అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ విజ్ఞప్తులు వినిపించారు పలువురు నేతలు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా వివిధ కారణాలతో సీటు దక్కించుకోలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని చాలా మంది ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మాజీ మంత్రులు జవహర్, దేవినేని ఉమా, పిఠాపురం టీడీపీ నేత వర్మ, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, నల్లపాటి రాము మండలికి వెళ్లాలి అని ఆశపడుతున్నారు. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై శాసన మండలిలో గట్టి పోరాటం చేసిన వారిని పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో మంతెన సత్యనారాయణరాజు,
బీదా రవీంద్ర యాదవ్, టీడీ జనార్దన్, బుద్దా వెంకన్న, అంగర రామ్మోహన్ ఉన్నారు. 3 రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకుండా వీరు గట్టిగా నిలబడ్డారు. ఇక ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు రేసులో ఉన్నారు. దూదేకుల ముస్లిం కోటాలో అవకాశం కల్పించాలని నాగుల్ మీరా కోరుతున్నారు. ఇక ఈ మధ్య టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, మద్దిపట్ల సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే రామానాయుడులు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. పీతల సుజాత పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇలా ఆశావహులు ఎక్కువగా ఉండడంతో 4 వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. ఫైనల్ గా మండలి చైర్మన్ మీద అవిశ్వాసంతో ఆఖరి అస్త్రాన్ని వాడాలని ఫిక్స్ అయింది.